గోవింద ఏమెల్లేక నేను రాలేదన్నా నీ కోగిలాకు స్వామి నీ కోగిలాకు ఆరు మంది కుమారుల సంపదకి కలిగి ఉన్నా గాని 6 మంది కుమారుల సందన ఒక ఆడబాల సంతానం కొరకై నీ కోవిల ముందర శిరసు కింద సిరిపాదం పైన తపస్సు పెట్టి ఉన్నాను కదా దేవా. అవునమ్మా భక్తురాలా, అమ్మా భక్తురాలా, అదేమిటి దేవా ఆడబాల సంతానం కావాలంటున్నా కావునా అలాగే చెప్తాను మా భక్తురాలా. తెలపండి మహాత్మా. అమ్మ విను నా భక్తురాలా, నా భక్తురాలా సంతానము నీకు అవసరము లేదు. అమిటనియో రాజాకి అది కొంత మేలు నా భక్తురాలా. అమరు పోతే ఆడ జన్మము అది సాట్ల పాలు నా భక్తురాలా. వదిలి నీవు పాల్గొన్న పేరు నా భక్తురాలా. అమ్మా భక్తురాలా, అదేమిటి దేవా ఆడవాళ్ళ సంతానమైనా కలగాలని ఏ మాత్రమైన అవసరం లేదు. అదేమిటి దేవా అమృతి ఆడ జన్మము. అవును స్వామి. అమరవతి అడవుల పాలు పట్టిన తమ సోదరి నీవు పాల్గొన్న చేరవం భక్తురాలా. స్వామి మహాన్ని బావా నాదొక చిన్న విన్నపం ఆలకించండి దేవా. అదేమిటమ్మా? రామ జయ రామయ్య రామ రామ రఘురామ రామ జయ రామయ్య రామ రామ గోవింద
అమ్మా భక్తురాలా స్వామి మహానుభావ ఆహా. ఒక ఆడబల సంతానం కొరకై అవును. మీ పాదాల చెంత తపస్సు పట్టి ఉన్నాను కదా. అవును. ఒక ఆడబల సంతానం ఇవ్వకపోతే పాల్గొండ్ల పరిపట్నానికి ఎంత మాత్రమైనా నేను తిరిగి వెళ్ళను కదా దేవా. అమ్మా భక్తురాలా అదేమిటి దేవా? నా కదిరి కోగులు ముందైనా అవును స్వామి. ఏ మాత్రమైనా అంత పని వలదు. మరి దేవుడా ఎంత చెప్పినా విన్ని జాలుకొని ఉండవు కదా. అవును దేవా. అలాగే నీకు ఆడబల సంతానం ఇస్తానమ్మా భక్తురాలా. అలాగే మహాత్మా. ఆహా. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ. పొలముల నిమ్మ పొలముల కావించిన హాడు జనమతులే. పొలముల నిమ్మ పొలముల తన చేత బహజ తన మాయ. పట్టవమ్ము ఓ పట్టవమ్మ పొంగు పట్టావు నా భక్తురాల. పొంగి లేకి రావేచినాడురా భగవంతుడు. వారు వారు శనివారం రోజు వర్గ పొత్తులతో నా భక్తురాల. పొందుకు నీయో 10 గడులు బాల గర్భములు నా భక్తురాల. పుట్టుబోయే చిన్న బిడ్డకు చిన్నమ్మని పేరు పెట్టవమ్మ. అమ్మా భక్తురాలా అదేమిటి దేవా? వారు శనివారం రోజు అవును స్వామి. తలంటి తల స్నానం చేసి చేసి పుండుతిని 10 గడులకైనా వెళ్ళకైనా బాల గర్భం లేడు అవును దేవా. పుట్టుబోయే చిన్న బిడ్డకు అవును స్వామి. చిన్నమ్మని పేరు పెట్టం భక్తురాలా. అలాగే దేవా. అలాగే మీరు వస్తాను భక్తురాలా. రాణి స్వామి. ఆహా.